హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఇక్కడ ఇది ఒక జనరల్ రీడింగ్. ఓకే, ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే స్టార్టింగ్ విత్ 4 of Pentacles అండ్ కరేజ్. ఒక గ్రేట్ కరేజ్తో అండ్ ఏదో కొంచెం ఒక ప్లానింగ్తో మళ్ళీ మీ రిలేషన్షిప్ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ ఈ పర్సన్. బట్ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే వచ్చే ముందు ప్రాపర్ ప్లానింగ్ కనుక ఉంటే రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అనేది మీ పర్సన్ ఒపీనియన్. ఏంటి ఆ ప్లానింగ్ అంటే ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది ఉంటుంది మీ ఇద్దరి మధ్య. ఈ లాంగ్ కాన్వర్సేషన్లో అసలు మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారు, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఆ ఫ్యూచర్ ప్లాన్స్లో మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇదంతా కూడా మీకు చాలా డీటెయిల్డ్గా చెప్పాలి. ఈ కాన్వర్సేషన్ మీ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వడానికి యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మీతో మాట్లాడటానికి వస్తున్నారు ఈ పర్సన్. ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని కూడా ఉంది ఈ పర్సన్కి మీతో. ఓకే, బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే ఎవరో మీరు సక్సెస్ అవ్వడం ఇష్టం లేని వాళ్ళు ఎవరో, మీ గ్రోత్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటే మీరు మేబీ షార్ట్ పీరియడ్లో మీరు ఒక మంచి నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్న పర్సన్ అయి ఉండొచ్చు. సో మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరో ఈ పర్సన్, ఈ ఈవిల్ ఐ సెండ్ చేస్తున్న పర్సన్, దిస్ ఈవిల్ ఐ సెండ్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు. అండ్ మీరు ఎప్పుడు మీ సక్సెస్ని ఈ పర్సన్తోనే షేర్ చేసుకుంటున్నారు. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్. మీ సక్సెస్ని ఎప్పుడైతే ఈ పర్సన్కి షేర్ చేస్తారో మీ దగ్గర మంచిగా వింటున్నారు, ఓకే అంటున్నారు, ఇంకా సక్సెస్ అనేది చూడాలి మీ లైఫ్లో అని మీతో మాట్లాడుతున్నారు. కానీ బిహైండ్ యువర్ బ్యాక్ ద సేమ్ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పర్సన్ ఫేస్ వెంటనే ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే హ్యాపీగానే ఉంటుంది మీరు చెప్పినప్పుడు. కానీ మీరు ఎప్పుడైతే చెప్పడం ఆపేస్తారో మీ కాన్వర్సేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్ కొన్ని అవర్స్ ఆర్ కొన్ని డేస్ తర్వాత ఈ పర్సన్ మీతో మాట్లాడే విధానం అనేది మారిపోతుంది. అదేదో కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటారు మీతో. So this same person is sending evil eye and they are jealous of your success. Okay, so don't share your details. మీ సక్సెస్, మీ గ్రోత్ ఇదంతా ఎవరితో షేర్ చేయకపోవడమే మంచిది. ఓకే, ఈ పర్సన్ ఎవరో అంతకంటే నేను చెప్పలేని డీటెయిల్స్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మీ సరౌండింగ్స్లోనే ఉన్నారు ఈ పర్సన్ ఎవరు. ఓకే, దిస్ సేమ్ ఈవిల్ ఐ ఈజ్ disturbing your love relationship. ఓకే, మీరిద్దరి మధ్యన మీ పర్సన్కి మీకు సెపరేషన్ వస్తుంది అస్తమానం, మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అస్తమానం. కానీ ఎవరు ఆ పర్సన్ అంటే మీ పర్సన్కి మీకు మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకోకుండా. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ పర్సన్ అంతవరకు చేస్తారని, కానీ అది ఎలా చేస్తున్నారంటే చాలా డిఫరెంట్గా ఉంది. డైరెక్ట్గా వెళ్ళి మీ పర్సన్ దగ్గరికి మీతో మాట్లాడొద్దు, ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవ్వదు, ఇది కొంచెం డేంజరస్, ఇది రిస్క్ ఉంటుంది ఈ రిలేషన్షిప్లో అని చెప్పట్లేదు. అది ఎలా చెప్తున్నారంటే మీ పర్సన్తో కూడా మాట్లాడుతున్నారు. దిస్ సేమ్ పర్సన్ హూ ఈజ్ సెండింగ్ దిస్ ఈవిల్ ఐ ఏం మాట్లాడుతున్నారంటే మీరు ఓన్లీ లైక్ రిచ్ పీపుల్కి కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని మీ లైఫ్ పార్ట్నర్గా తెచ్చుకోవాలనుకుంటున్నారని కానీ అలాంటివేవో కొన్ని అందరికీ నచ్చని విషయాలు ఏవో చెప్తున్నారు మీ పర్సన్కి. సో మీ పర్సన్ కూడా అవన్నీ వింటున్నారు ఇక్కడ. అంటే మీరు ఓన్లీ మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని. ఓకే, అండ్ మీరు ఎంతసేపు మీకోసమే ఆలోచించుకుంటారు, మీ సక్సెస్ కోసం,
ఆర్ మీ వర్క్, మీ మనీ, మీ సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ కేర్ వీటిపైనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారని, ఇంకెవరిని పట్టించుకోరు అని ఆ టైప్లో మాట్లాడుతున్నారు మీ పర్సన్ దగ్గర. ఎందుకు మాట్లాడుతున్నారంటే మీ పర్సన్ ఒక ట్రెడిషనల్ పర్సన్. ఆ ట్రెడిషనల్ పర్సన్కి ఇలాంటివన్నీ నచ్చవు. సో నచ్చక మిమ్మల్ని వదిలేస్తారు, మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో ఈ టైప్లో మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ ఈ పర్సన్ ఏవైతే మీకోసం చెప్తున్నారో ఇదంతా కూడా నిజం కాదు. మీరు అలాంటి పర్సన్ కాదు. మీరు చాలా కేరింగ్ పర్సన్. మీ చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ కూడా మీరు చాలా కేరింగ్గా చూసుకుంటారు. అండ్ మీరు మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ కూడా కాదు. ఆ విషయాలన్నీ తెలుసు. అంటే ఇక్కడ టోటలీ ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి చెప్తున్నారు ఈ పర్సన్. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్తున్నారు. సో అలా మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేస్తే మీరిద్దరూ సెపరేట్ అయిపోతారు అని ఈ పర్సన్ ఒక ప్లాన్లో ఇదంతా చేస్తున్నారు. కానీ ఈ పర్సన్కి మీ గ్రోత్ అనేది నచ్చట్లేదు. దే కాంట్ యాక్సెప్ట్ సచ్ థింగ్స్. మీరు ఎప్పుడూ ఒక లో వైబ్రేషన్లోనే ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మీరు డే బై డే నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. అది ఈ పర్సన్ వల్ల అవ్వట్లేదు. అది టాలరేట్ చేయలేకపోతున్నారు అన్నమాట. ఓకే, సో బికాజ్ ఆఫ్ దిస్ ఈవిల్ ఐ మీకు సడన్లీ బ్యాక్ పెయిన్స్ రావడం, చెస్ట్ పెయిన్స్ రావడం, హెడేక్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అనీజీనెస్ ఏదో ఫీల్ అవుతూ ఉంటారు మీరు. మీ పర్సన్కి మీకు మధ్య కమ్యూనికేషన్ కట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇదంతా రిలేటెడ్ టు ఈవిల్ ఐ అనమాట. సో బీ వెరీ కేర్ఫుల్. ఈవిల్ ఐ కోసం మీరు కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, అవి వేసుకోవచ్చు. లేదా మీకు ఈవిల్ ఐ పోవడానికి ఒక రెమెడీ కూడా చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్లో, అది కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఉన్న ఆ సక్సెస్ రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకండి. ఓకే, ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా అడిగినా కూడా మీరు దాన్ని ఇప్పుడు మీ పర్సన్కి మీకోసం ఎలా చెప్తున్నారో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, అలాగే మీరు చెప్పండి ఈ పర్సన్కి, ఈ మిడిల్ పర్సన్కి. మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా అడిగితే మిమ్మల్ని మీరు కూడా అలాగే చెప్పండి, తెలివిగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పండి. అప్పుడు ఈ పర్సన్ ఇంక మిమ్మల్ని అడగరు. దిస్ మిడిల్ పర్సన్ ఇంకెప్పుడు మీ ఇన్ఫర్మేషన్ అడగరు అండ్ మీకోసం ఎక్కడ చెప్పరు. ఎందుకంటే మీకు ఈ పర్సన్కి తెలిసిపోతుంది ఏంటి అని అంటే, దిస్ మిడిల్ పర్సన్కి మీకోసం ఏంటో అప్పుడు అర్థమైపోతుంది. ఓకే, తెలుసుకుంటున్నారు, మీరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది. సో అప్పుడు ఈ పర్సన్, దిస్ మిడిల్ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. సో మీరు హ్యాపీగా ఉండొచ్చు అప్పటి నుంచి. మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ చేయకండి, ఎవరికి చెప్పకండి. విని సంతోషించే వాళ్ళకి చెప్పుకోండి. ఓకే, సో ఇది ఈ పర్సన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. దిస్ పర్సన్ ఈజ్ టేకింగ్ ఏ లీప్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ ఈ పర్సన్ ఎందుకు అసలు డిలే చేస్తున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా, ఆర్ మీతో అట్లీస్ట్ మాట్లాడటానికి కూడా ఎందుకు ఇష్టపడట్లేదు అని అంటే 2 పాయింట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. వన్ ఈజ్ ఈవిల్ ఐ అండ్ వన్ ఈజ్ దట్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. ఎందుకు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని సరిగా రిసీవ్ చేసుకోలేదు ఇన్ ద పాస్ట్. బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్నా కూడా డిలే ఎందుకు జరుగుతుంది అని అంటే, ఫస్ట్ పాయింట్ ఈజ్ దిస్ ఈవిల్ ఐ. సెకండ్ పాయింట్ ఈజ్ మీరు యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ బోత్ ఫ్రమ్ ఇన్నర్ సైడ్ అండ్ అవుట్ సైడ్. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ మీరు వెరీ ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ ఆ రేంజ్లో ఉన్నారు మీరు. సో ఈ పర్సన్ మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో అనే ఫియర్ ఒకటి ఉంది. లో వైబ్రేషన్, హై వైబ్రేషన్ ఆ ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఒకవేళ మళ్ళీ మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వస్తే పరిస్థితి ఏంటి?
ఇది మీరు ఇచ్చే ఈ పర్సన్కి మీరు ఇచ్చే సెకండ్ ఛాన్స్ కాదు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఎక్కడ కూడా ఈ పర్సన్ ఫెయిల్ అయితే ఈ రిలేషన్షిప్లో మీరు ఇంకెప్పుడు మళ్ళీ ప్యాచప్ అవ్వడానికి ట్రై చేయరు. సో అందుకే ఇంత కేర్ఫుల్గా ఈ పర్సన్ మిమ్మల్ని హ్యాండిల్ చేస్తున్నారు, మీ పర్సన్. ఓకే, కానీ ఎవరేం చెప్పినా అవన్నీ ఏమీ వెంటనే నమ్మే పర్సన్ అయితే కాదు మీ పర్సన్. అండ్ ఎన్ని థర్డ్ పార్టీస్ ఉన్నా ఈ పర్సన్ మీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే మీరు మీ పర్సన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంకా మీ మధ్య అన్ని సెపరేషన్స్ వచ్చినా, అంత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా మీ పర్సన్కి ఇంకా మీరు చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. సో అందుకే మీకు అంత వాల్యూ ఇస్తున్నారు. బట్ ఈ కమ్యూనికేషన్ అనేది కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అదంతా ఎందుకు అనంటే సంథింగ్ లైక్ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. సో కొంచెం స్పేస్ తీసుకుని ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. లాంగ్ కాన్వర్సేషన్ జరుగుతుంది. 11:11 ఆన్ ద క్లాక్. ఈ టైంకి, ఈ మాట చెప్పే టైంకి ఇక్కడ 11:11 అవుతుంది ఆన్ ద క్లాక్. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి, అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైప్ 222 ఇన్ ద కామెంట్ సెక్షన్ టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. లవ్ అండ్ లైట్.